తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ఆంధ్ర ఓటర్ల కోసం నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారా? ఎలాగైనా రప్పించాలని చూస్తున్నారా? రానుపోను ఖర్చులను భరిస్తామని చెప్తున్నారా? ఎంతో కొంత ఇస్తాం, వచ్చి ఓటేయండి అంటూ ప్రాధేయపడుతున్నారా? గ్రేటర్ హైదరాబాద్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న ఆంధ్ర నేతలు. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రండి 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 ఓటేయండి అంటూ తెలంగాణ ప్రాంతంలోని ఆంధ్ర ఓటర్లను నేతలు బ్రతిమిలాడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన చాలా మంది తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ మంది ఉన్నారు. అయితే వాళ్లలో చాలా మందికి తెలంగాణలో ఓట్లు లేవు. వాళ్లకు సొంత ఊర్లోనే ఓట్లున్నాయి. ఎలాగైనా వాళ్లందరినీ రప్పించి తమకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలని నేతలు తెగపాట్లు పడుతున్నారు. అవసరమైతే రాను పోను ఖర్చులను కూడా భరిస్తాం, కానీ ఓటు మాత్రం వచ్చి వేయండి అంటూ ప్రాధేయపడుతున్నారు. కొంతమంది ఇప్పటికే ఆత్మీయ సమావేశాల పేరుతో ఓటర్లను ఆకర్షించే పని మొదలుపెట్టారు. రాను పోను ఛార్జీలతో పాటు ఎంతో కొంత ముట్టజెప్పడానికి కూడా సిద్ధపడుతున్నారు. కొంతమంది ఏకంగా బస్సులను సైతం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి ఆంధ్ర ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఒక్క ఓటు కూడా చాలా కీలకంగా మారనుంది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతోనే గెలుస్తారనే సంకేతాలు రావడంతో అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. మరోవైపు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా ఉండడం విశేషం. కానీ ఈసారి రెండు చోట్ల ఒకేసారి ఎన్నికలు జరగనుండడంతో పెద్ద చిక్కొచ్చి పడింది ఓటర్లకు. దీంతో ఎక్కడో ఒక చోట ఓటు వేస్తే పోలా అని కొంతమంది భావిస్తున్నారు. ఓటు కోసం అంత దూరం వెళ్లి రావడం ఇష్టం లేని వాళ్ళు తెలంగాణలోనే ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది ఆంధ్ర ప్రాంత నేతలకు ఇబ్బందిగా మారుతుంది. ఎలాగైనా వాళ్లను ఇక్కడికి రప్పించి ఓట్లు వేయించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. కొంతమంది చాలా కాలం నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే సొంత ఊరు లెక్క ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడే ఓటు వేసే అవకాశం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతానికి వచ్చి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు అధికంగా ఉన్నారు. వీళ్లలో చాలా మంది ఇక్కడ అక్కడా కూడా ఓట్లున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇది పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు రెండు ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలు జరగనుండడంతో ఎక్కడో ఒకే చోట ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సొంత ప్రాంతానికి వచ్చే ఓట్లు వేయండి అంటూ అభ్యర్థులు కోరుతున్నారు. ఇప్పటికే మే 10 నుంచి 13 మధ్య ఆంధ్ర ప్రాంతం వెళ్లే రైళ్లలో టికెట్లు దొరకని పరిస్థితి. వెయిటింగ్ లిస్టులో కూడా చాంతాడంతుంది. మరోవైపు బస్సుల్లో వెళ్లే వాళ్ళు ఉన్నారు. బస్సుల్లో కూడా టికెట్ దొరకని పరిస్థితి. ఎలాగైనా వెళ్లి తమ అభిమాన పార్టీకి ఓటు వేయాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఒకవైపు తాము అభిమానించే పార్టీ, మరోవైపు అభ్యర్థి ఇచ్చే డబ్బు హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ఓటర్లను ఊరిస్తున్నాయి. అదేవిధంగా ఆంధ్రాలో ఉన్న తమ కుటుంబ సభ్యుల చేత ఇప్పటికే కబురు పంపడం జరిగింది. ఈసారి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పోటీలో ఉండడంతో డబ్బు ఖర్చు చేయడానికి వెనకడుగు వేయడం లేదు. ఈసారి ఆంధ్రాలో జరిగేది అత్యంత ఖరీదైన ఎన్నికలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటుకు ఎంతైనా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రాంత ఓటర్లు చాలా కీలకంగా మారనున్నారు. చూడాలి మరి ఎంత మేరకు ఆంధ్ర ఓటర్లు వెళ్లి ఓటు వేస్తారో.